ఇప్పుడు ఈరోజు మాన్య ముఖ్యమంత్రితో పాటు వేదిక మీద కూర్చున్నటువంటి మన రైతు మిత్రుడు శ్రీ గుర్రం రామాంజనేయులు ప్రసంగిస్తారు. జలధార కార్యక్రమానికి విచ్చేసినటువంటి మనం యాడికి మండలానికి విచ్చేసినటువంటి మన ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు సార్ గారికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మరి అలాగే మన తాడపత్రి ఎమ్మెల్యే పక్కన మన అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి మంత్రులకు, ఎమ్మెల్యేలకు, మన తెలుగుదేశ పార్టీ అతిరథ మహారథులకు, తెలుగుదేశానికి గుండె నాడి అయినటువంటి తెలుగుదేశ కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు జి రామాంజనేయులు, అనంతపురం జిల్లా యాడికి మండలం చందన గ్రామ రైతుని. నేను ఈ సంవత్సరం ఇక్కడ ఈ స్టేజీపై నిలబడడానికి ముఖ్య కారణం ఇద్దరు. వారు మన ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు, మరి మా ఎమ్మెల్యే అయినటువంటి అస్మిత్ రెడ్డి గారు. వారి ఆధ్వర్యంలో మన యాడికి కాలువను శుభ్రం చేసి ప్రతి చెరువుకు రావలసిన నీరును, ప్రతి కెనాలకు రావలసిన నీరును సరైన సమయంలో రైతులకు అందుబాటు తెచ్చి కుంటలను, చెరువులను నింపడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి భూగర్భ జలాలలో బోరు బావులు నిండి పైకి ఎగురపడుతున్న దృశ్యం ఇక్కడ ఉన్నటువంటి రైతులు అందరూ చూసినారు. ఈ రైతుల సంతోషాలలో ఈ రోజు వెలుగు చూడడానికి వారు చేసిన మన నారా చంద్రబాబు నాయుడు కృషి అయితేనేమి, మన ఎమ్మెల్యే గారు అయితేనేమి, మన మంత్రులైతేనేమి, వీరందరి చెలువతో మన రైతులు ఇక్కడ కళ్ళల్లో ఆనందంగా ఉంటున్నాం సార్. ఈరోజు ఈ అరటి పండించడానికి గల ముఖ్య కారణం మీ సర్వేనని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను సార్. నాకు 15 ఎకరాల భూమి ఉన్నది సార్. ప్రతి సంవత్సరం వర్షాధారం కిందనే పంటలు పండిస్తుండేవాని. కానీ మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే సార్ గారి ప్రోత్సాహంతో ఈ చెరువులు, కుంటలు నిండడం వల్ల బోరుబావులలో పుష్కంగా పండింది సార్. అరటి పంట గుడక యాడికి మండలంలో ఉన్నటువంటి చివరి కాలువ వరకు ప్రతి రైతుకు నీరు అందించడం వల్ల వేల ఎకరాల భూముల్లో అరటి పంట సాగు అయిన సార్. ఈ సంవత్సరం మార్కెట్లో గిట్టుబాటు ధర ఉండడం వల్ల రైతులు ఎంతో సంతోషకరంగా ఉన్నారు సార్. మీరు ప్రతి సంవత్సరం ఇలాగే మా చెరువుకు నీరు అందిస్తే మేము ప్రభుత్వాలకు కూడా మా ఎమ్మెల్యే చెప్పినట్లు విరాళాలు ఇవ్వడానికి ఈ తాడపత్రిలో ఉన్నటువంటి రైతులమందరం ముందుకు వస్తామని ఈ సభ మూర్ఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరించి విన్నవించుకుంటున్నాను సార్.